వంకాయ బజ్జీ వేసుకోవడానికి ఇక్కడ నేను ఇన్స్టెంట్ బజ్జీ పౌడర్ అనేది వాడుతున్నాను. ఈ పౌడర్‌లో మనకి చిల్లీ పౌడర్ అనేది ఇస్తారు. అలాగే సోడా కూడా ఏమీ యాడ్ చేయనవసరం లేదు. మనం రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకొని, అలాగే ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వామ్ అనేది యాడ్ చేసి ఈవెన్‌గా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెంట్‌లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద సైజు వంకాయ అనేది తీసుకున్నాను. ఆ వంకాయ ఉప్పు నీటిలో అనేది వేయడం కోసం వాటర్ అనేది తీసుకొని ఉప్పు అనేది వేసుకున్నాను. వంకాయని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. బంగాళదుంపని మనం ఎలా కట్ చేసుకుంటామో బజ్జీ కోసం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా కట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న బజ్జీ పిండిలో ఈ వంకాయ అనేది ఇలాగా డిప్ చేసి ఒకటికొకటిగా వేసుకొని ఈవెన్‌గా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈవెన్‌గా ఫ్రై చేయడం వల్ల మనకి లోపలంతా కూడా వంకాయ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని నేను ఇక్కడ ఈ బజ్జీస్ అనేవి ఆనియన్స్‌తో స్టఫ్ చేసి సర్వ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి